కృతజ్ఞతాశలు చెల్లిస్తూ మరి ఈ ప్రార్థన కూడా ఇక్కడ మనము ఆరంభించుకుందాము. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 తండ్రి, పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహాదేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, దేవాతి దేవానికి వందనాలయ. నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు నాయన. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించి వేసయ నీకే వందనాలు నాయన. పరలోకపు తండ్రి అయ్యా, నీ కృపా సింహాసనం యొద్ద మేము చేరి ఉన్నాం నాయన. పరలోకపు తండ్రి నీకే వందనాలు తండ్రి. అయ్యా, నీ పాదపీఠం దగ్గర మేము చేరి ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడా, మా మధ్యలో మీరు దిగండి నాయన. లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవా. ఎంతో కృపగల తండ్రి నీకే వందనాలు నాయన. నా యొద్దకు వచ్చి మాత్రం త్రోసివేయనన్న దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడవు ప్రభా. కృపా సత్య సంపూర్ణుడవు, మహాపరిశుద్ధుడవు ప్రభా. నీ బంగారు పాదాలకు వందనాలు నాయన. దయగల తండ్రి దేవా, ఒక సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, కోట్లాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా అందరి పైన కుమ్మరించండి అయ్యా. అగ్నిభిషేకం, ఆత్మాభిషేకాన్ని దయచేయండి నా ప్రభా. ఆరాధన అంతట్లో మీరుండండి ప్రభా. వాక్యం చెప్పనైన బిడ్డలను నిస్సులో చాటున మరుగుపరిచి నాయన వాళ్ళ మీరుండి మాట్లాడండి. ఈ పర్లకు వర్తమానం మాకు దయచేయండి నా ప్రభా. ఏసయా నీకే వందనాలైనా. విను వారందరికీ కూడా మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. కేబిపిఎం గ్రూపులనైనా చెప్తున్న ప్రతి ఒక్క వాక్యాలు కూడా నాయన యూట్యూబ్ లో ఉండి వింటున్న వారందరికీ మారు మనసు దయచేయండి, బలపరచండి, బంధకాల నుంచి విడిపించండి, సైతాన్ దురాత్మల నుంచి విడిపించండి. యేసు ప్రభా నీకే వందనాలు. మీలో స్థిరపరచండి, బలపరచండి ప్రభా. పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. యేసు ప్రభా మీరు అక్కడ సమయమైంది తండ్రి దేవా. మీరు అక్కడకు ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. కృపగల తండ్రి నీకు వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతమంది ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ దయగల హస్తంతో ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి, విడుదల రక్షణ దయచేయండి. యేసు ప్రభా పాపం నుంచి విడిపించండి, సైతాన్ చేతుల నుంచి విడిపించండి, సైతాన్ మంత్రాలన్నీ కూడా కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. సేవకు వెళ్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు అభిషేకించండి, ఆత్మ బలంతో నింపండి ప్రభా. పరిశుద్ధుడా తండ్రి నీకే వందనాలు. సేవలో తండ్రి అనేక ఆత్మలను రక్షించి వారుగా ప్రభా నీ కృప వరాలతో నింపి సేవలు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీరు బలపరచండి అయినా, నీ ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధుడా నీకే వందనాలు అయినా. నీ కృప చేత మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. యేసయ్యా నీ కృప చేత మమ్మల్ని రక్షించుకున్నావు. పరిశుద్ధుడా నీకే వందనాలు అయినా. నీ అనాది సంకల్పం చొప్పున మమ్మల్ని పిలిచినావు ప్రభా. నీకే కోట్లాది వందనాలు అయినా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. వాక్యమునైనా చెప్పు వారము విను వారం మాత్రమే ఉండక ప్రభా దాని ప్రకారంగా జీవించి వారుగా మార్చండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవా నీకే స్తుతి స్తోత్రాలు. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటకు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క సైతాన్ ఆటంకాలన్నీ కొట్టివేయండి. పరిశుద్ధుడా సహాయం చేయండి నాయన. ఈ ఆరాధన అంతట్లో మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. మా మధ్యలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీకే వందనాలు నాయన. పరిశుద్ధ ఆత్మదేవ ఈ యొక్క ఆరాధన అంతటిని మీ చేతులు అప్పగించుకొని మీరు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అన్న. మాస్టర్ ప్రైజ్ లార్డ్. నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట. నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు, ప్రభు యేసు పలికిన మాట, పరము నడిపించు బాట, పరము నడిపించు బాట. కలతలెన్ని ఉన్నా
కలవరం నీకున్నా కలతలెన్నియు ఉన్నా కలవరం నీకున్నా యేసు దేవుని కలిగున్నా యేసు దేవుని కలిగున్నా లేదు భయము అన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు యేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట శోధన బాధలున్నా వేదన రోదనలెన్నున్నా శోధన బాధలున్నా వేదన రోదనలెన్నున్నా శరీరమందు ముళ్ళున్నా శరీరమందు ముళ్ళున్నా ప్రభుకు స్తుతులను తెలుపన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు యేసు పలికిన మాట పరము నడిపించు బాట పరము నడిపించు బాట. ప్రైజ్ లార్డ్ స్టార్. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. దేవు నామానికి మహిమ కలిగిన గాక. మన మధ్యన జాన్ బ్రదర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రతి పరిస్థితుల్లో కానీ ఏ పొజిషన్ లో కానీ దేని కోసం చెప్పడానికి రెడీగా ఉండాలా అనేది సిద్ధాంతం. ఇప్పుడు లేదు, నాకు టైం లేదు, నేను రేపు చెప్తా అంటే, నేను తర్వాత ఉంటా అంటే, మన అవసరం వచ్చినప్పుడు కూడా దేవుడు అట్లే అంటాడు. ఏమంటాడు? నాకు టైం లేదు బాబు, నేను తర్వాత చూసుకుంటా నిన్ను అంటాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు ఆయన ఎట్లా వింటాడు? మనకు మన అవసరం వచ్చినప్పుడు ఆయన మన అవసరం ఎట్లా తీరుస్తాడు? ఆయన టైంకు మనము ఆయనకు కరెక్ట్ రెస్పాండ్ కాకపోతే కదా, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టకపోతే ఎట్లా మనకు మొర ఇస్తాడు? ఎట్లా మొర ఆలకిస్తాడు? ఆయన ఎట్లా మనకు స్వస్థత కలుగుతుంది? ఎట్లా మనకు విడుదల వస్తుంది మనకి? కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన నీ మాట వినాలంటే నువ్వు కూడా ఆయన మాటకి ప్రతిదాన్ని ఇవ్వబడాలా. ఎట్లాంటి ఇప్పుడు ఇయ్యాల కాదు రేపు అన్నాం అనుకో, ఏమవుతుందంటే నీ ఇప్పుడు అచ్చనతలు దిగి మన అవసరం వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు కాదు బిడ్డ తర్వాత చూసుకుంటా అంటే అప్పుడు ఏం చేస్తావు? నీవు నేను ఈ దునియాలో ఉన్న ఎవరైనా సరే ఆయనను తప్పించి ఆయనతోటి కాకుండా ఏమి చేయలేరు. అసలు అడుగు కూడా బయట పెట్టలేరు. అడుగు బయట వేయలేదు తెలుసా? ఎందుకంటే నువ్వు తినాలన్నా, నువ్వు త్రాగాలన్నా, నువ్వు పండుకోవాలన్నా, నువ్వు లేవాలన్నా, నువ్వేం చేయాలన్నా ఆయన సూపు లేకపోతే నువ్వేం చేయలేవు. ఆయన కనికరం లేకపోతే నువ్వేం చేయలేవు. ఆయన ఆజ్ఞ లేకపోతే నువ్వేం చేయలేవు అసలు. కాబట్టి ఆయన మాటకు లోబడడం చాలా అవసరం కదా. డబ్బులకు వెళ్ళిననుకో, వాళ్ళకు కరెక్ట్ టైం నేను ఇస్తాను నమ్మకం ఉంటేనే వాళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇయ్యరు కదా. నేను ఇప్పుడు నా అవసరం కోసం నేను దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఇతరుల కోసం మొరపెట్టకపోతే, సపోజ్ ఇప్పుడు ఆయన టైం వచ్చినప్పుడు ఆ టైం మనం వాడుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ మనకు టైం రాదు, నెక్స్ట్ మనకు అవకాశం ఉండదు. ఆ సేవ కానీ ఏదైనా కానీ సరే, వాక్యమే అని కాదు, దేవునికి సంబంధించిన విషయం ఏమైనా సరే. కాబట్టి మనం ఇప్పుడు వాక్యం చూసుకుందాం. డైరెక్ట్ 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం వాక్యం చూసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక చూడండి. ఇక్కడ పౌలు తిమోతికి రాస్తుండే ఒక లేఖ రాస్తుండు. ఏమని రాస్తుండే అంటే ఒక లెటర్ రాస్తుండు. చూడండి 3వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ స్తోత్రం దేవా, గొప్ప దివానికి వందనాలు చేసినామండి. వాక్య తర్వాత మాట్లాడండి, విడుదల దయచేయండి. ముఖ్యంగా వాక్యం మేము పాటించాలా, దాన్ని పట్టుకొని నడుచులాగినా మీరు మాకు సాయం వచ్చేసి విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని వేసిన ప్రశ్న తండ్రి. ఆమేన్. మద్యపానీయు సాత్వికుడును జగడమాడని వాడును చూడండి. ధనం మీద ఆశ ఉండొద్దంట. ధనాపేక్ష అంటే ధనం మీద ఆశ ఉండదు. ఎవరికి? దేవుని నమ్ముకున్న బిడ్డలకి ధనం మీద ఒక ఆశ ఉందనుకో, ప్రభు మీద ఆశ ఉండదు, వాక్యం మీద ఆశ ఉండదు, జనాల మీదనే ఉంటది. ఎంతమంది వస్తారో నాకు ఎంత డబ్బులు ఇస్తారో అన్నట్టు, ఎంతమంది వస్తారో నాకు ఎన్ని ఇస్తారో అన్నట్టు. చూడండి, ధనాపేక్ష ఉండొద్దు అంటుండే ఆయన కదా. జగడము ఆడొద్దంట, ధనాపేక్ష ఉండొద్దంట కదా. మద్యపాని ఏమో అసలు
మధ్యవర్తి ఏముండదు అసలు మనకి ఇంకా కదా. అంత పని ఏమి చేసుకోదు మనం. చూడండి, ముఖ్యంగా డబ్బు మీద చాలా ఆశ ఉంటుంది కొంతమందికి. డబ్బు ఎట్లయినా సంపాదించుకోవాలా, అన్యుల కోసం కాదు ఇది, నమ్ముకున్న వాళ్ళ కోసమే ఈ మాట. లేఖ రాస్తుండంటే మన సంఘంలో అట్లా ఉన్నారేమో, వాళ్ళు తన మీద ఆశ పెట్టుకుని ఉన్నారేమో కదా. పౌలు రాస్తుండు, మరి తిమోతికి రాస్తుండు. ఆ సంఘంలో అట్లా మనుషులు తయారయ్యారేమో, మరి ఎవరు తెలుసు కదా. అట్లా తయారయ్యారు కాబట్టి చూడండి, ప్రభు ఏదైనా మాట చెప్పిందంటే అక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాస్తాడు. అది జరుగుతుంది కాబట్టి వాళ్ళు సరిగాని చెప్తారు, కానీ ఇది అన్యుల కోసం కాదు. ఇక్కడ రాయబడ్డ వాక్యం ప్రభు నమ్ముకున్న కోసమే 100% అది. కాబట్టి నీకు నాకు మనందరికి తెలుసు, కానీ ఎవరు పాటిస్తలేరు కాబట్టి ఆ సంఘం ఆ రోజు పాటించలేదు. ఇక్కడ లేఖ రాయబడ్డది. ఇప్పుడు మనలో ఎవరు పాటిస్తలేరో వాళ్ళ కోసం కూడా ఇది. ధనం మీద ఆశ పెట్టుకోదంట, డబ్బు మీద ఆశ పెట్టుకోవద్దు అసలు కదా. నీ అవసరాన్ని బట్టి నువ్వు ఏమని చెప్పాలా, కానీ ఎక్స్ట్రా మనీ అడగొద్దంట. మనకి ఎక్స్ట్రా అడగడానికి మనకు జమ అవసరం లేదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం లేదు మనకు కదా. కాబట్టి మనకు ధనం మీద ఆశ ఉన్నది అనుకో, సేవ చేయలేం. ఇదొకటి 100% కరెక్ట్ కదా. సంపూర్ణ మాన్యత కలిగి, సంపూర్ణమైన మాన్యత అంటే నీకు సంపూర్ణమైన నువ్వు హృదయంతో ఉండాలంట. నీ దగ్గర ఎటువంటి కల్తీ ఉండదంట నీ మనసులా, అప్పుడే నీ సేవ ఫలిస్తుంది అంటున్నా ఆయన. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని తన ఇంటి వారిని బాగుగా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక కుటుంబం కోసం మాట్లాడుతుండో, తన పిల్లల్ని ఏం ఫస్ట్ ఏం చేయాలంట, మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నాము కదా, బాగా చూసుకుంటాడు ఉండాలి. పిల్లలు మన దగ్గర ఏమంటారు, మన పిల్లలు మెచ్చుకోవాలి. అరే మా డాడీ మాకు ఇంత చేసిండు అంత చేసిండు అని కదా. వాళ్ళు మెచ్చుకుంటే నువ్వు బయటకు వెళ్ళగలుగుతావు. చూడండి, కింద మాట్లాడుతుండు, అది ఎందుకు చెప్పినట్టు ఎగ్జాంపుల్ చెప్పిండు. కింద చూడండి ఏమంటుండో, ఎవడైనాను చూడండి, నమ్ముకున్న కోసం, ఎవరైతే నమ్ముకురో వాళ్ళ కోసమే ఈ మాట. ఎవరైతే తన ఇంటి వారిని ఏళ్ళ నేరకుర్రో అంటే వాళ్ళను చూసుకుంటలేరో, వాళ్ళు కదా, అసలు మనిషి, కుటుంబాన్ని ఏలని మనిషి, తన పిల్లల్ని లెక్క పెట్టని మనిషి, తన పిల్లలను పట్టించుకొని తండ్రి సేవ ఎట్లా చేస్తాడు చూడండి. ఇక్కడ కింద చదవమది, పోయినలా దేవుని సంఘమును అతడు ఎలాగా పాలించును. చూడండి, అతడు దేవుని సంఘం ఎట్లా పాలిస్తాడు అంటుండే ఆయన. చూడండి, ఆ సంఘంలో అట్లా ఉన్నాడేమో మనుషులప్పుడు. మరి ఇప్పుడు ఎవరు ఉన్నాడో తెలియదు. మనం ఉన్నావా, నేనున్నానా, నా కుటుంబం చూసుకుంటలేనా, ఎవరు చూసుకుంటలేనా, ఇప్పుడు అక్కడ పక్కన ఎవరిని మనం మర్యాదిస్తలేమా, కుటుంబానికి ఎవరో మర్యాదిస్తలేమా కదా. చూసుకోవాలి, మనల్ని మనమే సరి చేసుకోవాలా. ఇక్కడ ఒక మాట అయితే కరెక్ట్ సూట్ చెప్పాలి, ఏంటంటే నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళే సరి చేసుకోవాలి. వాళ్ళని వాళ్ళే దేవుని దగ్గర అప్పచెప్పుకోవాలి. నా బాధ్యత నేను దేవుని దగ్గర నేనే అప్పచెప్పుకోవాలి. నా అవసరం దేవుని దగ్గర నేనే చెప్పుకోవాలి. మధ్యన ఎవరిని మనము రాయబారం పెట్టుకోదు. మధ్యలో దేవునికి మనకు మధ్య ఎవరి కనెక్షన్ పెట్టుకుంట. ఒక మనిషి ఒక సంఘంకి లెటర్ రాస్తుండంటే అక్కడ ఎట్లా ఉన్నదో పొజిషన్, ఆ మనుషులు ఎట్లా తయారయ్యారో, ఇప్పుడు ఎవరు ఎట్లా తయారవుతారో తెలియదు, ఏ సంఘంలో ఎట్లా ఉన్నారో తెలియదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక పిల్లలు లెక్క పెట్టిన మనిషి, తండ్రి తన కుటుంబాన్ని ఏలని తండ్రి, యజమాని మరి సంఘాన్ని ఎట్లా వెళ్తాడు, సంఘాన్ని ఎట్లా పాలిస్తాడు అంటున్నాయన, సంఘం ఎట్లా చూసుకుంటాడు. పిల్లల్నే సరిగా చూసుకోలేకపోతుండే ఆయన, తన కుటుంబాన్ని చక్కగా చూసుకోలేకపోతుండే సంఘాన్ని ఎట్లా చూసుకుంటాడు. కాబట్టి ఎవరైనా ఉంకరా పోతుర్రా, అడ్డదిడ్డంగా పోతుర్రా, కుటుంబాన్ని పట్టించుకుంటలేరా కదా, పట్టించుకోవాలంటున్నాయన కదా. పలికిన శిక్షణకి లోబడకుండా కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు ఇండపాలైన అపవాది మర్మమును అపవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. చూడండి, నువ్వు విశ్వాసంతో నువ్వు ఏంది ఆత్మ, ఏ ఆత్మను నువ్వు గైకొనాలా మనం తెలుసా. మనం అది మన బాధ్యత కదా. చూడండి, చూడు కదా కదా, మనకు దేవుని మన జీవితంలో జరిగే కార్యాలు మనకు దేవుని వల్ల కలుగుతున్నాయా, అపవాది వల్ల కలుగుతున్నాయా, మనం మనల్ని మనమే చూసుకోవాలంట. చూడండి, మనం సరి చేసుకోవాలా, మన విశ్వాసంతో మనమే చక్కగా కావాలంట కదా. ప్రభు మనతో మాట్లాడుతుంది ఇక్కడ. మరి మనల్ని మనమే చక్కగా చేసుకోవాలి. మన దారి మనం చక్కగా పోయినాం అనుకో, నెక్స్ట్ మనం ఏమన్నా చేయగలిగితే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చక్కగా వస్తారు కదా. మన నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలా, పిల్లలని చక్కగా చూసుకోవాలా, అప్పుడే సంఘం ఏలడానికి నీకు అధికారం ఉందంటున్నాడు ఆయన కదా. ఒక సంఘాన్ని ఏలాలంటే ఫస్ట్ ఏం చూపిస్తుండు, తన పిల్లలు చూపిస్తాడు, తన కుటుంబాన్ని చూపిస్తుండు కదా, తన అక్కన పక్కన చూపిస్తాడు కదా. వాళ్ళ దగ్గర నుంచి చెడ్డ మాటలు వస్తాయి, చెడ్డ పేర్లు వస్తాయి
కదా. మనం చక్కగా లేకపోతే మన ప్రవర్తన కానీ మన మాట తీరు కానీ కదా. నేను ఎప్పుడప్పుడు ప్రియాంక కూడా చెప్తా ఉంటా, మనం దేవుని విషయాలు ఎవరేమనంటే పట్టించుకోవద్దు, వదిలేసారని చెప్తాను కదా. ఏమని అన్నామనుకో ఆడ రాదంతం అయిపోతుంది, పెద్ద చర్చ జరిగిపోతుంది. అది పట్టించుకోవద్దు మనుషులు ఎక్కువ కదా. ఎందుకంటే దేవుని మీద ఉన్న ఒక నమ్మకము, ఆ విశ్వాసం పోతుంది అక్కడ నుంచి. కాబట్టి వాళ్ళకన్నా ముందు మనకి కార్యం జరగకుండా అవుతాయి. వేరే మనతో లొల్లి పెట్టుకోరు, మనతో వాళ్ళతో అపోజిట్ మనం వెళ్ళినామనుకో కదా, మన విశ్వాసం పోతుంది, మన ప్రార్థన పోతుంది, మన వాక్యం పోతుంది, ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకంగా పోతుంది మనకి కదా. అదే 1 తిమోతి 4వ అధ్యాయం 2 నుంచి చూసుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయం 2 నుంచి చూసుకున్నాం మనము. ధైర్యంలో బోధయందును లక్ష్యం నుంచి విశ్వాస కష్టలవుతుంది ఆత్మ తేటగా చెప్తున్నాడు. దయ్యము బోధన ఏం బోధన మనం గ్రహించాలి. చూడండి, నువ్వు అబద్ధ బోధకుడు తిరిగినావు అనుకో ఎట్లా అంటావు అంట, నువ్వు విశ్వాసానికి ఎట్లయితావంట, భ్రష్టులాగా అంటారా. చూడండి, పనికి రాకుండా అయిపోతామంట, మాయమైపోతామంట మనం కదా. ఏమంటారు, నిన్ను ఎక్కడ ఆకుండా ఏ లెక్కగా రావు నువ్వు ఇక కదా. దయ్యముల బోధన ఇది ఏం బోధన, మనల్ని మనమే చూసుకోవాలి కదా. ఇక్కడ వాక్యం చెప్తుంటే ఎవరైనా మనం గ్రహించుకోవాలంట కదా. అక్కడ ఆ రోజు ఆ సంఘం లేదేమో, మరి ఇక్కడ తిమోతికి రాసిండు ఆయన పౌలు కదా. ఇప్పుడు మరి మనకు ఇప్పటికీ ఈ మాట ఉందంటే ఇంకెవరైనా ఇట్లా అవుతారేమని చెప్పేసి రాయబడ్డది అంతే. లేకపోతే అప్పటికే స్టాప్ అయిపోతుండే కదా. ఇక్కడ దాకా మన తరం ఇంకా ఎన్ని తరాలు పోతుందో ఈ వాక్యం కదా. ఎంతమంది సరిగానిక పోతుందో, ఎంతమంది ఇంకా రైతులు వాళ్ళు చక్కగానికే పోతుందేమో. చూడండి, గర్వం అసలే ఉంటుందంట ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కదా. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు కొట్టిన వాడాలా, వాళ్ళు తిట్టిన వాడాలంట పక్కలు అపోజిట్ ఉన్న వాళ్ళు కదా. అప్పుడే నీ విశ్వాసం అధికం అవుతుందంట. లేకపోతే నువ్వు గర్విష్లాగా ఉన్నావు అనుకో, ఏమైనా అనగానే కోపం వచ్చిందనుకో, ఈ సేవ నువ్వేం చేసినా లాభం లేకుండా అయిపోతుంది కదా. చూడండి, దయ్యముల బోధన అనేది ఏం బోధన, మన విశ్వాసం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా కదా. అబద్ధిక్కులు వాళ్ళకు ముద్ర వేయబడుతుంది, వీళ్ళు అబద్ధిక్కులు, వీళ్ళ దగ్గర సత్యం లేదు అని చెప్పేసి వాత వస్తుందంట. నీకు ఒక గుర్తు పెట్టేశాడంట ప్రభువే కదా. మనం ఏం చేస్తున్నాము, ప్రవర్తన, మన వాక్యము, మనం ఏం గ్రహిస్తున్నాము, ఎట్లా గ్రహిస్తున్నాము, ఎట్లా పాటిస్తున్నాము, మనల్ని మనమే చూసుకోవాలి కదా. మనల్ని మనమే సరి చేసుకోవాలా కదా. ఏదైనా సరే ఇక్కడ పక్కకు ఉన్నారు, మా పక్కకు ఉంటారు, వాళ్ళకి ఒక కుటుంబానికి ఒక సంఘం అంటే ఒక సంఘం ఉంది, వాళ్ళకి చర్చ్ ఉంది వాళ్ళకి కదా. పొద్దున చర్చిపోతారు, వాళ్ళు అన్ని పాటిస్తారు, ఆభాసాలు పుణ్యాలు అన్ని మంత్రాలు అన్ని పాటిస్తారు. అట్లా చూడండి, నీ కోసం ఒక సంఘం ఏర్పరచుకున్నాక నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు అన్నీ పాటించడం అనుకో, ఎట్లా సంఘం ఎట్లా అభివృద్ధి పడుతుంది, ఎట్లా మనుషులు వస్తారు, ఎట్లా విడుదల వస్తుంది మనుషులకి కదా. నమ్ముకున్న వాళ్ళకి, ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏం ధైర్యం ఉండాలంటే, మన దగ్గరికి ఏం రాదు ప్రభుని దాటి, ఆయనను దాటి మన దగ్గరికి ఏం రాదు. ఏ కీడు గాని, ఏ శ్రమ గాని, ఏ నింద గాని మన దగ్గరికి రాదు అని మనం నమ్మకం పెట్టుకోవాలా. ఏ దయ్యం రాదనా, ఏ మంత్రం రాదని మనం నమ్మకం పెట్టుకోవాలా కదా. ప్రభుని దాటి మీ దగ్గరికి ఏం రాదు, నా దగ్గరికి ఏం రాదు. మనం చక్కగా లేకపోతేనే వస్తాయి ఏమన్నా కదా. చూడండి, నువ్వు అబద్ధికునిగా ప్రభువు నీకు వాత పెట్టేసా అంటుండే ఆయన, గీత పెట్టేసా అంటుండే, ఇంకొకటి మార్క్ పెట్టేసి అంటుండే ఆయన కదా. సత్య విషయమే అనుభవం ఉన్న వాళ్ళకి చూడండి, మనకి ఎవరైతే సత్యాలు ప్రకటిస్తున్నారో కదా, అది ఉన్నది వాక్యం ఎట్లా ఉన్నట్టు చెప్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలా, మనం కృతజ్ఞత చెప్పాలా. ఇప్పుడు మనకన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అన్ని, ఇది చేయాలా, అది చేయాలా, ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా, అది వాక్యం ద్వారా చూపిస్తుంది మనకు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలా, నేర్చుకోవాలా, దాన్ని పాటించాలా. అప్పుడే అన్నకు మనం లేక విలువ ఇచ్చినట్టు అవుతుంది, అన్న చెప్పిన వాక్యం విన్నట్టు అవుతుంది, మనకి మనం దేవుని వాక్యం నడుచున్నట్టు అయిపోతుంది. చూడండి, ఎవరైతే సత్యం బోధిస్తారో వాళ్ళు ఏం చేయాలా, మనం గ్రహించాలా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంట. అబద్ధం అనేది కరెక్ట్ మనం గ్రహించాలా ఫస్ట్ కదా. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా. ఇప్పటికి మనం ఎవరైతే ఇప్పుడు వాక్యం ఎవరైతే మనకు చెప్తా ఉన్నారో, సత్యం ఎవరైతే ప్రకటిస్తారో, ఇంకా వీళ్ళు ప్రకటించాలా, ఇంకా అనేకమైన మర్మాలు వీళ్ళ మేము తెలుసుకోవాలా, మేము కూడా దాన్ని చూసుకోవాలా, గ్రహించాలా, చదవాలి కదా అని చెప్పి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా. దేవుని దగ్గర ఆయనకు వందనాలు చెప్పుకోవాలా కదా. ఆహార వస్తువులను మానవాలని చెప్పుచుండు. ఇక్కడ కొన్నిటికి చెప్పుచున్నాయన ఏం తినాలో ఏం తినొద్దో. అంటే నువ్వు ఏమైనా తిన్నావు అనుకో, ఆయన చెప్పిదాం
సపోజ్ ఇప్పుడు మనకు పండు తినామనుకో మనకు రోగం వచ్చినట్టే ఆడ కదా. ఏం తినాలో ఏం తినకూడదు అది కూడా నీకు చెప్తున్నాయన కదా. కొన్నిసార్లు మార్చుకోవాలంటే అక్కడ వంద చెప్తా ఉంటాడు కదా. కొన్నిసార్లు మార్చుకుంటే ఏమవుతుందంటే నీకేమైనా రోగంలో కూడా వెళ్ళిపోతుంది. అది నేను అట్లే ట్రై చేస్తా ఒక్కోసారి, నేను తినకుండా కూడా ఉంటా ఒక్కోసారి. ఎందుకంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అట్లా. అరే ఏమో అనుకుంటాం కానీ ఏం రాదు, అక్కడ ఏం రాసి కాదు. మనం కొంచెం మైండ్ ఇంకా ఫ్రీ అయిపోయి తినకపోతే కదా. కాబట్టి ఒక్కోసారి మనము గ్రహించాలా మనం ఏం తింటున్నాము, ఇది తింటే మనకి ఏమైనా అవుతుందా, ఇది మనం తింటే దీనికి ఇది మనకి హాని చేస్తుందా, దీని ద్వారా మనకి ఏమైనా రోగం వస్తుందా, ఏమన్నా ఇబ్బంది వస్తుందా మనం చూసుకోవాలంట తెలుసా. ఏది పడితే తినొద్దు, ఏది పడితే చేయొద్దు మనం. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ పెట్టింది మనకు దేవుడు, ఒక పద్ధతి పెట్టింది మనకి దేవుడు. అది పాటించుకోవడం నడిస్తే, అది పాటించుకుంటే మనం వెళ్ళినాం అనుకో మన ఆరోగ్యం మంచిగా ఉంటది, మన ద్వారా మన కుటుంబం కూడా మంచిగా ఉంటది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలా ఈ రోజులల్లా, మంచి ఆరోగ్యం కావాలా, అది మనకు దేవుడు ఇచ్చిండు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. చూడండి, నీకు తెలియకుండా నీకు ఎవరైనా ఇష్టం పెట్టినా కూడా అది పోతుంది. ఎందుకంటే దేవుడు సృష్టించిన ఆహారం మంచిదే. కాబట్టి చూసి తినడము, దానికి ఫస్ట్ దేవుడికి అప్పచెప్పుకోవడం చాలా అవసరం. చెప్పలేం నీకన్నా తెలుగునే మనం పెట్టినా కూడా దేవుడు కొట్టేశాడు దాన్ని, దేవుడు తీసేశాడు దాన్ని కదా. దేవుడు దీవించిన దాన్ని ఇంకా ఎవడు ఏం చేయలేడు ఇంకా దాన్ని కదా. దేవుడు ఒకసారి దీవించిండు అనుకో మళ్ళీ తీసుకోవడానికి ఆ దీవెన్ని. కాబట్టి నీ ఆహారం కానీ, నీ డబ్బు కానీ, నీ కుటుంబాన్ని కానీ దేవుడు దీవించిండు అనుకో ఎవడు ముట్టలేడు, ఇంకా ఎవరు ముట్టలేరు, ఇంకా ఏం చేయలేరు కూడా అసలు. ఏలేనగా చూడండి, దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను చూడండి ఏమంటుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏలేనగా దేవుని వాక్యం వలన, అది వాక్యం వలనే కలిగినది నీ దగ్గరికి కదా. ఫస్ట్ ఏం చేయాలా, వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలంట కదా. ఈ రెండు చాలా అవసరం దేవునికి నమ్ముకున్న బిడ్డలకి. వాక్యం లేకుండా నువ్వేం చేయలేవు, ప్రార్థన చేయలేవు అనుకో నువ్వేం జయించలేవు. వాక్యం చదువుతూ అంటే వాక్యాలు మర్మలికి తెలుస్తూ ఉంటాయి కదా. ప్రార్థన చేస్తుంటే నువ్వు శక్తి పొందుకుంటా ఉంటావు కదా. నువ్వు రోజు పోయి నువ్వు ఏమైనా జుమ్ముకోవాలంటే ఏం చేయాలా, బాడీ బిల్డర్ కావాలంటే మొత్తం అవి ఇవి చేస్తేనే బలం వస్తుంది వాళ్ళకి కదా. నువ్వు కూడా ఒక శ్రమతోటి పోరాడాలంటే, ఒక ఏమంటారు ఒక దయ్యంతో పోరాడాలనుకున్నా, ఒక అప్పు మీద విజయం పొందాలనుకున్నా, నీ రోగం మీద నువ్వు విజయం పొందాలనుకున్నా నువ్వేం చేయాలా, దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయాలంట, ఆయన సన్నిధిని నువ్వు మొరపెట్టాలంట కదా. వాక్యం చదవాలి, మొరపెట్టాలి కదా. నువ్వేం చేస్తున్నావు దాన్ని బట్టి నేను దీవిస్తాడంట దేవుడు కదా. ఆ దీవెన నీకు డబల్ గా ఉండాలంటే నువ్వేం చేయాలా, ఇంకా నువ్వు దానికి గ్లోబల్ ఉండాలి నువ్వు. చూడండి, ఏం చేసినా వాక్యం చదవాలా ఫస్ట్, తర్వాత ప్రార్థన చేయాలా ఫస్ట్ కదా. వాక్యం ప్రార్థన నీ దగ్గర ఉన్నాయనుకో ఆటోమేటిక్ నీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అంటున్నాను కదా. ప్రార్థన లేని జీవితం వేస్ట్ అది కదా. ఒక చెట్టుకు నీళ్ళు ఎట్లా పోస్తూ ఉంటాము రోజుకి, అది పచ్చగా ఉండడానికి కదా. లేకపోతే నీళ్ళు లేకపోతే అది ఎట్లా చచ్చిపోతుందో, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే నీ శరీరము, నా శరీరము, నీ జీవితము, మనందరి జీవితము వేస్ట్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. ఏ రోగం పాలు అయిపోతుంది, ఏ నిందా పాలు అయిపోతుంది, అది ఎటో పోతుంది, ఎటు లేకుండా పోతుంది కదా. ఈ సంగతులను చూడండి, నీకు తెలిసిన విషయము, నాకు తెలిసిన విషయము ఏం చేయాలా, మనం చెప్పాలంట కదా. చెప్పుకుంటా పోతుంటే వాళ్ళు కూడా అర్థమవుతారే ఇట్లా అన్నాడా దేవుడు. ఏమైనా తింటప్పుడు ఏమైనా, ఇప్పుడు ఏమైనా వస్తువు తింటే ప్రార్థన చేసి తినమన్నాడా, ఇట్లా వాక్యం ఇట్లా చదవమన్నాడా, వాక్యం పట్టుకుని ఇట్లా ప్రార్థన చేయమన్నాడా అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. చూడండి, సహోదరులకు వివరించాలా. మన పక్కలందరూ మన సహోదరులే. నీ ఎంబడి పుట్టినోడు కాదు, నా ఎంబడి పుట్టినోడు కాదు, మా తమ్ముడే నాకు సహోదరుడు కాదు, మా చెల్లెనే నాకు సహోదరులు కాదు, అందరూ మన సహోదరులే కదా. బయట ఉన్న ప్రతి ఒక్కరు మన సహోదరులేనంట. మన కుటుంబాన్ని ఎట్లా రెస్పెక్ట్ ఇస్తామో పక్కలు కూడా అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలంట కదా. నీ కుటుంబంతో ఎట్లా పోల్చుకుంటున్నావో పక్కలు కూడా ఎట్లా పోల్చుకోమంటున్నాయన. నువ్వు చెప్పాలి, మళ్ళీ నువ్వు కూడా అనుసరించాలి. నీ దగ్గరికి వచ్చిన విశ్వాస సుబోధమైన సంబంధమైన వాక్యముల చేత పెంపబడాలా. నువ్వు వాక్యంలో నువ్వు ఏం చేయాలంట, రోజు రోజు తరబీదు పొందుతూనే ఉండాలంట, రోజు రోజు నువ్వు వాక్యంలో పెరుగుతూనే ఉండాలంట. చూడండి, ఇంత క్లియర్ గా రాయబడ్డ వాక్యము కదా. కొంతమందికి అర్థం కాకపోతే ఏం చేయలేము. అర్థమైనప్పుడు అనుకో మన జీవితమే ఫలిస్తుంది, మన కుటుంబం ఫలిస్తుంది, మన సేవనే ఫలిస్తుంది. ఇప్పుడు వాక్యం నాకు అర్థమైంది అనుకో నేనే ఫలిస్తా కదా. నాకు నిందలు పోతాయి, నాకు అప్పులు పోతాయి, నాకు రోగాలు పోతాయి, ఏమైనా వచ్చే కీడు కూడా పోతుంది తెలుసా. చూడండి ఎంత మాట్లాడుతుంది దేవుడు ఇక్కడ కదా. వాక్యం ద్వారానే నీకు ఏమైనా కలుగుతుంది అంటున్నానా. ఆ వాక్యం ఏం చేయాలంటే పెంపబడాలంట. నువ్వేం చేయాలా, నువ్వు వాక్యం చదవడమే కాకుండా, ప్రార్థన చేయడమే కాకుండా,
దేవునికి మంచి పనులాగా ఉండాలా నువ్వు, మంచి ఒక పని మనిషిలా, ఎట్లా దాసుడు ఎట్లా మంచి దాసుడు ఎట్లా ఉంటాడో అని యజమానునికి, అట్లా ఇప్పుడు నువ్వు అందరికీ ఏమంటారు, ప్రభుకు అందరు ఏమంటారు, బానిసలే, పరిచారకులే, పని మనుషులే. కానీ ఏం చేస్తారంటే, నేను చేస్తేనే మంచిగా అయింది, నేను చేస్తేనే బాగా అయింది. ఎట్లా నువ్వు చేస్తే బాగా అయింది? నీ దగ్గర ఏమైనా పవర్ ఉందా? ఏం లేదు. ప్రభు ఇస్తేనే వచ్చిందా పవర్ నీ దగ్గరికి కదా. కాబట్టి చెప్పబడ్డ వాక్యం ఎట్లా ఉండాలంటే, ప్రభుని ఆధారం చేసుకొని చెప్పబడాలి. ఏమైనా చేసినామంటే ప్రభు మీదనే ఆధారపడి చేసినామని చెప్పాలి. నేను వస్తేనే మీ ఇంటికి ఇట్లా పోయింది సమస్య కదా, కాబట్టి మీరు నన్నే చేయండి కాదు, నేను ప్రభు పంపిస్తేనే వచ్చిన నేను ఇక్కడికి కదా, పలాని జాగాలకి ప్రభు ఉమ్మంటే నేను వచ్చినా అని చెప్పేసి వస్తే, అక్కడ నువ్వు పోయే దారిలో ప్రభు నీకు తోడు ఉంటాడు, నువ్వు చేసే పనిలో కూడా తోడు ఉంటాడు అంటున్నాడు ఆయన. చూడండి, నువ్వు ప్రభుకు, నేను ప్రభుకి ఎట్లుండాలంట, మంచి పరిచారకుడిలా ఉండాలి మనం, మంచి పని మనిషిలాగా ఉండాలి మనం ఆయనకి, ప్రభువుకి కదా. మనం యజమానులం కాదు, దాసులమే, ఆయనకు మన కుమారులమే కదా. కొందరు కుమారులు ఎట్లుంటారంటే, కొందరు తండ్రికి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారంటే, ఏ పని చెప్పినా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఒక వీడియో చూసిన నేను, ఆ తండ్రి ఆ బాబుని కొడుతున్నాడు కట్టెతోటి, ఫస్ట్ కొడుతున్నాడు. ఎట్లుంటాడంటే బాబు కూడా దగ్గర 25 years ఉంటుంది ఆయనకి. అంతా కొడుతున్నావు కూడా ఆయన ఏమంటలేడు. ఆయన ఎవరిని? తండ్రిని. అంటే చూడండి, తండ్రి మీద ప్రేమతోటి ఆయన ఏమంటలేడు. కాబట్టి నువ్వు నేను మనమందరం దేవునికి లోబడి ఉంటే నీకు ఏం కావాలో ఇస్తా అంటున్నా ఆయన. కాబట్టి ఆయన శిక్ష ఏమైనా పెట్టినప్పుడు కానీ, నీకేమైనా జరిగినప్పుడు కానీ ఏం చేయాలా, మనం దాన్ని భరించాలంటున్నాయన కదా. భరిస్తే దేవుడు సంతోషపడతాడు. అదే నా బిడ్డ భరించిండు, ఏమొచ్చినా సరే ఆయనకు విడుదల ఇస్తా కదా. అప్పుడే తండ్రికి విలువిచ్చినట్టు అవుతుంది ఆయనకు లోబడితే కదా. మంచి పరిచారకునిలాగా మనం ఆయనకు ఉండాలంట కదా. అపవిత్రమైన మనుషుల ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, చూడండి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లంట ఏం చేయాలంట? విసర్జించాలంట. అంటే విడిచిపెట్టేసేయాలా, అవి పట్టుకోవద్దు. అపవిత్రమైన మాటలు పట్టుకోవనుకో, నీ దగ్గర ఉన్న వాక్యం కూడా పోయి ఆ అపవిత్రమైన మాటలు ఈ మనుషులకు వచ్చేస్తాయి. చూడండి, ఈ రోజులల్లో మంచి ఎవరికి అర్థం కాదు, చెడే తొందరగా అర్థమవుతుంది. ఎందుకంటే చెడు తీయగా ఉంటది అంటారు, కానీ చూస్తూ పోతా ఉంటే మంచి కూడా చాలా తీయగా అనిపిస్తుంది తెలుసా. మంచి మాట చెడే నమ్ముతారు ఎక్కువ మంది, చెడునే స్వీకరిస్తారు ఎవడైనా సరే. కాబట్టి చూడండి, ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలంటారు? వినొద్దంట. ముసలమ్మ ముచ్చట్లు అసలే పెట్టొద్దంట. ఎవరు పెట్టొద్దు? ప్రభు నమ్ముకున్నోళ్ళు. ముసలమ్మ ముచ్చట్లు ప్రభు నమ్ముకున్న పెట్టిన ఏమైతుంది? అక్కడ దేవుని సంభాషణ పోయి ఇక లోక సంభాషణ వస్తుంది. ఆయన ఇట్లంట, ఆయన ఇట్లంట, ఆ కుటుంబం ఇట్లనంట. నీకెందుకు ఆ కుటుంబం కోసం అంటున్నాయన. ఆ ముచ్చట్లు నీకెందుకు, ఆ జోలి నీకెందుకు, అవి నువ్వేం చేయాలంటే విడిచిపెట్టమంటున్నాయన కదా. ఆ రోజు ఆ సంఘం అట్లా ఉండనేమో, కాబట్టి పౌలు రాసిన అక్కడ లేక ఇప్పుడు ఎవరు అట్లా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా చెప్పబడుతున్న వాక్యం కదా. దేవుడు చెప్పిన మాటని ప్రతిదాన్ని మనం పాటిస్తే మనం ఎక్కడో ఉంటాం తెలుసా, ఏ స్టేజ్లో ఉంటాం. ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నామో, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో ఇంకా 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 తక్కువ అయిపోతున్నామో మన జీవితాలు. కాబట్టి ఎక్కడైనా మనం సరి చేసుకుందాం, సరి అవడానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. చూడండి, ప్రభు మనతో మాట్లాడుతుండు. దేవ భక్తి విషయం చూడండి, దేవుని భక్తి విషయములలో ఇక్కడ చూడండి, ఇది 100% నీకు నువ్వే సాధనం చేసుకోవాలంట. దేవుని యొక్క భక్తి విషయంలో నేను ఎప్పుడు ఇదే పాటిస్తాను. నేనేమండి, ఫస్ట్ నేను చేస్తే కదా నాకు విడుదల వస్తుంది కదా. కొన్ని విషయాలన నేనే విజయం, అంటే నేను చేసుకున్న దేవుని దగ్గర విజయం పొందుకున్నా కదా. ఇప్పుడు మా పాప విషయంలో కానీ, లేక ప్రియాంక విషయంలో కానీ, మా అప్పు విషయంలో కానీ, మా ఇల్లు పంచాయతీలో కానీ కదా. దాన్ని ఎట్లా అంటే మనమే విజయం పొందుకోవాలంటే, చూడ నీకు నువ్వే సాధన చేసుకోమంటున్నాయినా కదా. నీకు నువ్వే సాధన చేసుకుంటే ఏమైతే తెలుసా, దాంట్లో ఉన్న విలువ నీకు తెలుస్తుంది అంటున్నాయన. ఏముందో అక్కడ ఏం రుచి ఉందో, ఏం బాధ ఉందో నీకు తెలుస్తుంది అంటున్నాడు. నీకు నువ్వే సాధన చేసుకోవాలంట. చూడండి, ప్రభు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలా, నీకు నువ్వే దేవుని మీద అప్పు చెప్పుకోవాలంటున్నాడు. నీ కోసం ఇంకోరి కోసం కానే కాదు. అసలు నువ్వు చేయాల్సిన పని ఏంది? దేవునికి ఒక మంచి పనులాగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళిపో కదా. కానీ ఆయన చూసుకోవాల్సిన అన్ని ఆయన చూసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు సాధనం చేసుకోమంటాడు. మనం సరి చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ మనుషులు మారిపోతారు. అక్కడ ఆటోమేటిక్ మన జీవితాల కాలు తెరిచి మన జీవితాల్లో ఎట్లా ఇప్పుడు నా కుటుంబం దీవితో పడ్డా అనుకో, మా కుటుంబం కూడా మొత్తం మారుతుంది. మా తమ్ముడు కుటుంబం కానీ, మా చెల్లె వాళ్ళు కానీ, మా ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. ఎందుకు? నన్ను చూసి. కాబట్టి నా ప్రవర్తన
నా యొక్క నడవడిక, నా యొక్క అన్ని నా ఏమైనా చేసుకోవాలని మార్చేసుకోవాలి దేవుని కోసం. నాకు నేనే సాధన చేసుకోవాలి కదా. అప్పుడే గాని నీకు నువ్వు సాధన చేసుకోకపోతే దేవుడు నీకు స్వీకరించలేడు. 8 చూడండి, శరీర సంబంధకమైన సాధకము నీకేం కావాలి? సాధకం ఎట్లుండాలంటే నీ లోపల నుంచి రావాలంట, నీ మనసుకు కావాలి సాధకం కదా. శరీరానికి జరిగితే ఏం లాభం? శుద్ధి. లోపల జరగమంటున్నాయి శుద్ధి. లోపల హృదయంలో నీకు శుద్ధి జరిగిందనుకో, నీకు బయట ఎట్లన్నా లోపల కలిసి మాట నీటిగా వచ్చేస్తుంది. లోపల ఉన్న ప్రేమ నీటిగా ఉంటది కదా. పైన ప్రేమ చూపిస్తే ఏం లాభం అంటున్నాయన. పైన నువ్వు నీటిగా వేసుకుంటే ఏం లాభం? లోపల చూసుకోమంటుండే శరీరాన్ని కదా. లోపల నీ హృదయాన్ని శుద్ధి చేసుకోమంటున్నాయన, నీ హృదయాన్ని సాధకం చేసుకోమంటున్నాయన. నా హృదయాన్ని నేను సాధకం చేసుకోవాలా, నా ప్రవర్తన నేను సాధకం చేసుకోవాలా కదా, నా మనసును నేను సాధకం చేసుకోవాలా. అప్పుడే నా పైన ఒక శరీరం సాధకం అయిపోతుంది. అది చూడండి, ప్రభు మాట్లాడుతుండు. ఎట్లా మాట్లాడుతుండంటే ఒక సబ్బుతోటి గడిగినట్టే మాట్లాడుతుండు. సబ్బుతోటి గడిగితే మురికి ఎట్లా పోతుందో బాగా నానబెట్టి ఉతికితే కదా, అంత క్లియర్ గా చెప్పబడుతుంది వాక్యం, అంత క్లియర్ గా రాయబడ్డది వాక్యం. కానీ మనుషులకు అర్థం కాదు. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు కదా. ఎంతమంది అయితే పాటిస్తారో వాళ్ళందరూ సేవ చేసుకుంటూ పోయే వారికి ప్రభు రానే రాడు. అందరు మారాలి ఆయన ఉద్దేశం. అందరు ఎవరు నరకానికి పోవడానికి వీల్లేదు ఆయన యొక్క సిద్ధాంతం అది కదా. ఇంకా చూస్తాడు ఆయన మాత్రమేమో అని చెప్పేసి కదా. ఎవరైతే కరెక్ట్ లేరో వాళ్ళందరి కోసం చేయాల్సిన బాధ్యత మనదే. ప్రార్థన చేసి వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయడం మన బాధ్యత. చూడండి, మనల్ని మనం సాధకం చేసుకోవాలా, శరీరానికి కాదు మనసుకు సాధకం చేసుకోవాలంట. చూడండి చూడండి ఈ యొక్క దైవభక్తి ఎప్పటికీ జీవ విషయంలోనూ ఇప్పుడున్న జీవ విషయంలో అంట, ఇంకా రాబోయే జీవ విషయంలో చూడండి నువ్వు ఎట్లా చేసుకోవాలంట. ఇప్పుడు కాకుండా ఇంకా రాబోయే విషయంలో కూడా నీకు దేవుడు వాగ్దానం చేస్తా అంటున్నాడు ఆయన. అది అన్ని విషయంలోనూ అన్ని విషయంలో ఈ యొక్క వాగ్దానము నీ యొక్క హృదయం శుద్ధి ఎట్లయితుందంట, ప్రయోజనకరమైతే అన్నింట్లో నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీ హృదయాన్ని నువ్వు సాఫ్ చేసుకున్నావు అనుకో, నీ హృదయాన్ని సరి చేసుకున్నావు అనుకో, అన్నిట్లో ఉపయోగపడుతుంది అంటున్నాను కదా. అన్నిట్లో నీకు అవసరపడుతుంది కదా. శరీరానికి కాదు సాధకం, లోపల మనిషికి మనసుకు కదా, లోపల ఆత్మకి కావాల సాధకం. లోపల కావాలంట, పైన కాదంట సాధకం కదా. ఆయన లోపల దేవుని లోపల ఎంత నానబడ్డాం అనుకో మనము అంత సాధకం అవుతాం మనం కదా. దేవుని విషయంలో ఎంత నానబడితే, ఎంత నలగొట్టబడితే కదా, ఎంత నువ్వు అనుభవిస్తే అంతా నీకు దేవుడు పైన చేస్తా ఉంటాడు కదా. చూడండి, దేవుని యొక్క మాట నమ్మదగిన మాట, గ్యారంటీ మాట. ఇప్పుడు చూడండి, ఒక చెక్కు రాస్తే సంతకం పెడితే పాస్ అవుతుందో పాస్ అవుతుందో గ్యారంటీ కూడా లేదు, ఒక అక్షరం తప్పిపోతే కదా. కానీ ప్రభు చెప్పిన మాట గ్యారంటీ అంటున్నాడు ఆయన. గ్యారంటీగా ఉంటది. నేను చెప్పిన మాట అటు ఇటు పోదు కదా. ఎడమకు కానీ కుడిమికి కానీ ఏమంటారు, తొలగనే తొలగదు ఆయన మాట. సూటి అంటే సూటియే కదా, కటక్కటి ఉంటది ఆయన మాట కదా. చూడండి, ప్రభు ఎంతో ఎట్లా అంటే మస్తు రోషం గల దేవుడు ఆయన. కానీ నీ కోసము నా కోసము ఈ దునియా కోసం మొత్తము తనను తాను అప్పగించుకున్నాడు. కానీ మనుషులకు అది ఎప్పటికి అర్థమవుతుందో. రక్షణ ఉందిలో కూడా మళ్ళీ రివర్స్ అయిపోతారు ఆయనకి కదా. ఆయన నామం రక్షణ ఉంది, మళ్ళా తీసుకొని వాక్యాలు చదివి సేవలు చేసిన కూడా రివర్స్ అయిపోతారు ఆయనకి కదా. ఇక్కడ మా దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటది, అది ఈమె కూడా ప్రియాంక కూడా తెలియదు కానీ చిన్నప్పుడు అనమాట. అప్పుడు నేను జబరోజు చచ్చిపోతున్నా. అయితే ఈ మాట చెప్పినో లేదో మేము, కానీ ఆయనకు యాక్సిడెంట్ అయింది. ఆ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయితే ఆయన మస్తు ఏమంటారు పూజ చేసిన ఆయన. యాక్సిడెంట్ అయితే మొత్తం ఇట్లా కాలు చితికి అయిపోయింది. ఆయనది ఏళ్ళు అసలు పనికి రాకుండా అయిపోయినాయి కదా. ఎన్ని తిరిగినది ఆయనకు తక్కువ కాలేదు, ఎన్ని హాస్పిటల్ పోయినా తక్కువ కాలేదు ఆయనకి. ఎప్పుడు చర్చికి వచ్చి డైలీ సండే వచ్చి ప్రాణాన్ని నేర్పించుకుంటా ఉండు, ప్రేలాలు పెట్టుకుంటా పోతా ఉంటే ఒక 2 నెలలకు ఒక నెలకు ఏమో తగ్గిపోయింది ఆయన కాలు. ఇప్పటికి ఏలో అంటే ఒకదాని ఒకటి ఇట్లా ఎక్కినాయి ఏలు, కానీ మంచిగా అయిపోయినాయి అవి. ఇట్లా నజ్జుకిజమే ఎట్లా చితికి అయిపోయినాయి తెలుసా. చూడండి, ప్రభు ముట్టినాక ఒకసారి అది మొత్తం శాశ్వతమైన విడుదల వచ్చేస్తుంది కదా. ఆ మనిషిని ముట్టినాక దేవుడు మళ్ళీ ఏం చేసిన మనిషి మళ్ళీ ఏదో ఇందులోకి వెళ్ళిపోయినాను, మళ్ళీ పూజలోకి వెళ్ళిపోయినాను. చూడండి, ఒక అన్యుడు అట్లా వెళ్ళిపోతే ఏమి అంత తేడా ఉండదు. కానీ ఆయన నమ్ముకొని ఆయన వాక్యాలు చదివి ఆయన సేవ చేసిన వాళ్ళు రివర్స్ అయిపోతే ఎట్లా ఉంటది, మస్తు బాధ అనిపిస్తుంది ఆయనకి కదా. కాబట్టి మనం ఏం చేస్తున్నా సరే ఈ వాక్యం నమ్మదగినది కాబట్టి, ఆయన నమ్మదగినది మన దగ్గర ఉంది కాబట్టి మనం ఎట్లుండాలంటే గట్టిగా పట్టుకోవాలి ఆయనని. ఎవరిన్ని అన్నా, ఏ నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా
ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేయాలని ఆయన గట్టిగా పట్టుకుంటే వీటి నుంచి మనం విడుదలిస్తాడు ఆయన కదా. ఈ వాక్యం అంటే నమ్మదగినదంట, ఈ మాట నమ్మదగినది ఆయనది చెప్పబడ్డ వాక్యం కదా. నువ్వు పూర్ణంగా ఏమంటారు, పూర్తిగా అంగీకరించాలి. నువ్వు అంగీకరిస్తేనే నీకు అది విడుదల వస్తుంది. నువ్వు సగం సగం విన్నావనుకో వాక్యము, నీకు విడుదల. నువ్వు పూర్తిగా అంగీకరించేసేయాలి అంటున్నాను కదా. అప్పుడే నీకు అదేమైనా నీకు ఏమైనా నువ్వు మొత్తం నువ్వు ఒప్పుకుంటేనే పూర్తిగా నువ్వు అంగీకరిస్తేనే అది నీకేమైనా విడుదల ఇస్తానంటున్నాయన. కాబట్టి చెప్పబడ్డ వాక్యం కానీ మనం చూస్తున్న వాక్యాలు కానీ మనం పూర్తిగా దాన్ని అంగీకరించాలా, పూర్తిగా మనం ఒప్పేసుకోవాలా. అవును ప్రభువా ఇది నా కోసమే, ప్రభువా ఇది నా కోసమే మాట్లాడుతున్నావు, నన్ను నేను సరి చేసుకోవాలి. ప్రభువా ఇది నా కోసమే చెప్తున్నావు, నేను సరి చేసుకోవాలి. ప్రభువా ఇట్లా మాట్లాడమంటున్నావు, ఇట్లా చేయమంటున్నావు, ఇది నా కోసమే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వే అది చేసుకోవాలి ప్రభు దగ్గర. ఫస్ట్ ఏమైనా ఉన్నదంటే మనం మీద చేసుకోవాలి, అది మనతో అది స్టార్ట్ చేసుకోవాలా. అది వాకింగ్ కానీ, పాట కానీ, ప్రేయర్ కానీ, ఏదైనా సరే మన నుంచే స్టార్ట్ చేసుకోవాలా. నేను కరెక్ట్ లేనా ప్రభువా, నేను కరెక్ట్ కావాలి. నేను సరి లేనా, నేను సరి కావాలి కదా. చూడండి, ఈ దునియా మొత్తానికి రక్షకుడు ఆయన్నే. మనుషులందరికీ ఒక మనిషి అని ఉందా ఇక్కడ పేరు, ఒక సంఘం అని ఉందా, ఒక కుటుంబము పలానా సంఘం ఏమని ఉందా? ఏం లేదు ఇక్కడ. ఏమంటుండు, మనుషులందరికీ రక్షకుడు ఆయనేనంట. చూడండి, ఇక్కడ ఒక పేరు లేదు, ఒక మనిషి పేరు లేదు. అందరి రక్షణ ఉండాలి ఆయన బాధ్యత, అందరి రక్షణ ఉండాలి ఆయన ఆశ, అందరి రక్షణ ఉండాలి ఆయన సిద్ధాంతం. అదే ఆయన రూల్స్, అదే ఆయన పెట్టుకున్నారు. ఏమంటారు, ఆయన కోరికనే అది. అందరు రక్షణ ఉందినాకనే ఆయన ఏమైనా తీర్పిస్తాడు ఆయన కదా. ఎవరు నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు, నరకానికి ఒకడు కూడా పోనీకి ఆయనకి ఇష్టం లేదు కదా. అందరూ రక్షణ ఉండాలంట ఆయన నామంలో, అందరూ రక్షింపబడాలి ఆయన నామంలో. ఎందుకంటే మనుషులందరూ ఆయన ద్వారానే వచ్చారు కాబట్టి. చూడండి, ఇప్పుడు నేను ఒక పని చేసిన అనుకో, ఆ పని కరెక్ట్ వచ్చింది అనుకో, నాకు సంతోషం అనిపిస్తుంది కదా. ఇంకోటి దాని ఎవరైనా పొగిడిరు అనుకో, అరే మంచిగా చేసిన ఈ పని అంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఖుషి పడతా, ఇంకా అరే నేను ఇంకా మంచిగా చేసినా, ఇంతకన్నా మంచిగా చేస్తా అనుకుంటాను ఇంకా. కాబట్టి మనుషులు తయారు చేసిన ప్రభువు మనిషిని నశించిపోతే ఎట్లా ఒప్పుకుంటాడు ఆయన? కాబట్టి ఎవరు నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదంటున్నా ఆయన కదా. మనుషులందరినీ రక్షకుడు ఆయనే, నువ్వులేనే కాదు ప్రభు రక్షించేది మనుషులని. ప్రభు రక్షిస్తాడు మనుషులని కదా. నువ్వు చెప్పబడేవాడు చెప్పడం నువ్వు అంతే కదా. ఏం చెప్తున్నామో అదే మనం చేయాల్సిందే కదా. రక్షింపబడేది మొత్తము ఆయన లెక్కల్లో ఉంటుంది. అది ఎంతమంది రక్షింపబడుతురు, ఎంతమంది నరకానికి పోతురు, ఆయన లెక్క చూసుకుంటారు ఆయన. ఎవరు నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదంట. కాబట్టి మనుషులందరూ రక్షణ పొందాల్సిందే అంటున్నాయన కదా. మరి విశేషంగా ఏదైతే విశ్వాసం పెట్టిరో వాళ్ళు రక్షించుకుంటా, ఎందుకు రక్షించుకుని వాళ్ళనంటే వీళ్ళకందరికి సేవ చేయడానికి, వీళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి. చూడండి, రక్షకుడైన జీవం గల దేవుడు మన దేవుడు, మన దేవుడికి జీవం ఉంది, మన దేవుడు జీవం గల దేవుడు కదా. మాట్లాడే దేవుడు మన దేవుడు కదా. మాట్లాడతాడు మన దేవుడు, మాట్లాడతాడు. మనం ఏమైనా అడిగితే చెప్తాడు మనకి. ప్రభువానికి నాకు ఇది అర్థమైతే లేదు అంటే నీకు చెప్తాడు అది. ఎందుకంటే మన దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన కదా. మాట్లాడని ఏమంటారు, నువ్వు మాట్లాడకపోవడానికైనా ఏదో బొమ్మ కాదాయన, నిజ స్వరూపి ఆయన, ఒక చెట్టు ఒక రాయి కాదాయన. మాట్లాడతాడంట ఆయన, నమ్మదగిన వాడు ఆయన, జీవం గల దేవుడు ఆయన. ఆయన దగ్గర జీవం ఉంది. ఆ జీవం నీకు నాకు తోడు ఉంటే మనం జీవింపబడతాం, మనం జీవిస్తాం కదా. చూడండి, దేవుని కోసం మనం ఏం చేయాలంట, నిరీక్షించి చూస్తుండాలి ఆయన కదా. ఆయన ఏం చెప్తే అది చేయాలంతే. నువ్వు ఇప్పుడు రా అంటే ఆయన అప్పుడు రాడాయన, నువ్వు రేపేరా అంటే రేపు రాడాయన. ఆయన ఇష్టం అది. మనం చూసుకుంటా పోవడం వచ్చిందే మన బాధ్యత. చెప్పుకుంటూ పోవాల్సిందే, స్వార్థ ప్రకటించుకుంటూ పోవాల్సిందే, సేవ చేసుకుంటూ పోవాల్సిందే. నీ బాధ్యత, మన బాధ్యత, నమ్ముకున్న వాళ్ళ ప్రతి ఒక్కరి బాధ్యత ఇది కదా. కనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో సేవ చేయాలంట. కష్టపడి సుఖంగా సేవ చేసినాం అనుకో, అది సేవ వేస్ట్ అంటున్నాయన్న. ప్రయాసంతో సేవ చేయమంటున్నాయన. చూడండి, ప్రయాసపడితేనే కానీ దాంట్లో ఉన్న విలువ నీకు తెలియదు. కష్టపడితేనే కానీ డబ్బు విలువ తెలియదు అంటారు కదా. కష్టపడితేనే కానీ ఇప్పుడు సేవ విలువ తెలియదు కదా. నువ్వు సేవలో ఎట్లా కష్టపడుతున్నావు ప్రభు చూడాలా కదా. ఎట్లా కష్టపడిపోతున్నావు ప్రభు చూడాలా, మనుషులు కదా చూడాల్సింది కదా. నువ్వు కష్టపడిన సేవ అసలు సేవనే కాదు, కష్టపడి కూడా సేవ చేయాలంట. కష్టపడి కదా సుఖంగా సేవ చేసినావు అనుకో, ఆ సేవ వేస్ట్ అంటున్నాడు ఆయన. 100% ఆ సేవను ఆయన అంగీకరించాడంట, ఒప్పుకోడు ఆయన. ఆ సేవని స్వీకరించాడు, ఆ సేవని కష్టపడి సేవ చేస్తున్నా స్వీకరిస్తా అంటున్నాడు. చూడండి, ఈ సంగతులు నువ్వు ఆజ్ఞాపించాలా, బోధించాలా, చెప్పాలా, బోధించాలా, చెప్పి బోధించా మనం అంటూ. ఇట్లుంది మీరు పాటించండి, ఇట్లుంది మీరు ఇట్లా చేయండి, విడుదల వస్తుంది. ఈ వాక్యం పట్టుకొని ప్రార్థన చేయండి,
ఇగో ఈ సమస్య ఇట్లా పోతుంది కదా, ఈ వాక్యం పట్టుకుని ఇట్లా చేయండి, ఇగో ఈ అవసరం ఇట్లా తీరుతుంది, ఈ రోగం ఇట్లా పోతుంది కదా. వాక్యం బట్టే కదా మనం రోగులు స్వస్థపరిచిండు కదా, వాక్యం బట్టే కదా మనకు అన్ని స్వస్థలు జరిగినాయి. వాక్యం చదువుతూనే మనకు విశ్వాసం వచ్చేది, వాక్యం చదువుతూనే కదా ఎవరేం చేసింది తెలుస్తుంది మనకి, ప్రభు ఎక్కడ ఏ కార్యం చేసింది తెలుస్తుంది మనకి కదా. చదువు నేను వచ్చే వరకు చూడండి ప్రభు మాట్లాడుతుండే ఇక్కడ, చదువు మళ్ళా. నేను వచ్చే వరకు ఎందును హెచ్చరించుడే ఎందును బోధించడం ఎందును. చూడండి ఆయన వచ్చేంత వరకు అంట ఏం చేయాలంట తెలుసా, చదువుతూ ఉండాలంట, హెచ్చరిస్తూ ఉండాలంట, బోధిస్తూ ఉండాలంట. మరి జాగ్రత్తగా ఉండవాళ్ళం. చూడండి సేవకులకు కావాల్సిన ఒక గుణగణాలు ఇక్కడ ఉన్నాయి. ఏమంటు సేవకుడు ఎట్లుండాలంట, ఒక సేవకులు ఎట్లుండాలంట చూడండి, జాగ్రత్తగా ఆయన వచ్చేంత వరకు చదువుతూనే ఉండాలంట, వాక్యం హెచ్చరిస్తూనే ఉండాలంట, చెప్తూనే ఉండాలంట, బోధిస్తూనే ఉండాలంట. మరి జాగ్రత్తగా ఉండాలంట. మనం చెప్పుకుంటా ఎక్కడ చెప్తున్నామో, ఏ స్టేజ్ లో ఎక్కడ ఏ వాక్యం చెప్తున్నామో, ఎక్కడ ఎవరెవరు మనుషులు ఎక్కడెక్కడ కూర్చున్నారో వాళ్ళని చూసుకొని మనం చెప్పాలంట కదా. చూడండి ఎక్కడ నువ్వు ఏం చెప్తున్నావో ఫస్ట్ నువ్వు చూసుకోవాలా, ఆ సరౌండింగ్ ఏమంటారు, ఆ రౌండింగ్ నువ్వు చూసుకొని చెప్పాలంట. అక్కడ నీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా, ప్రభుకి ఎవరైనా అక్కడ వ్యతిరేకంగా ఉన్నారా, ప్రభుకి ఎవరైనా అక్కడ విరోధంగా ఉన్నారా, అపోజిట్ ఎవరైనా ఉన్నారా చూసుకొని చెప్పాలంట. మన బాధ్యత జాగ్రత్తగా చెప్పమంటుండే ఆయన. ఎక్కడేం చెప్తున్నావు జాగ్రత్తగా చూసుకొని చెప్పమంటుండే ఆయన. కానీ తోడుగా ఉంటాడు ఆయన, నీకు నాకు తోడుగా ఉంటాడు. కానీ మనం ఎట్లా పడతాడు ఎప్పుడు పోతామంటే ఎట్లా తోడుంటాడు ఆయన. ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్, ఒక లైన్ పెట్టుకొని వాళ్ళను మనం ఎక్కడ చెప్తున్నామో ఎక్కడ చేస్తున్నామో చూసుకొని చెప్పమంటున్నాను. నీ బాధ్యత మన బాధ్యత చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా ఎక్కడ చెప్తున్నామో చూసి చెప్పాలంట, జాగ్రత్తగా చెప్పాలంట. మనం జాగ్రత్తగా చెప్పలేమనుకో, మనం జాగ్రత్తగా ఉండలేమనుకో ఏమవుతుంది, అక్కడ నిందపాలు వచ్చేస్తుంది మనకి, అక్కడ మనకు అవమానం వచ్చేస్తుంది. అక్కడ నీకు వచ్చిందంటే ప్రభుకి వచ్చినట్టే అవమానం, అక్కడ నాకు వచ్చిందంటే ప్రభుకి వచ్చినట్టే అవమానం అక్కడ కదా. అది నీ అభివృద్ధి నువ్వు ఎట్లా మంచిగా అవుతున్నావో అది అందరికి కనిపించాలంట, తేడా కనిపిస్తుందంట. చూడండి చూడండి నువ్వు ఎదుటోనికి నువ్వు కనిపించాలంటే, నీవు కానీ నీ యొక్క రాబడి కనిపించాలంటే ఏం చేయాలంట, నువ్వు పైన చెప్పినవన్నీ మనం సాధకం చేసుకోవాలి. అది పని చెప్పిన మనం పాటించుకుంటా పోతా ఉంటే ఏమవుతుందంట, అభివృద్ధి అంట బయటికి కనిపిస్తుందంట. మన అభివృద్ధి బయటికి కనిపించాలంట, మన అభివృద్ధి కదా, లోపల కాదు బయట కూడా కనిపించాలంట. మనం ఎట్లా చేస్తున్నాం అనేది కదా, కుటుంబంలో ఏం తింటున్నాం బయటికి కనిపించాలంట, బయటికి కనిపిస్తుందంట ఆయన అభివృద్ధి. ఆయన అట్లా చేస్తాడంట, నిన్ను నన్ను బయటికి కనిపించినట్టు చేస్తాడంట. ఎవరెక్కడ తప్పు నేను సపోజ్ నేను తక్కువ ఏమన్నా ఉన్నాయేమో దేవుని దగ్గర డబ్బు విషయం తక్కువ ఉన్నాయేమో, నన్ను ఏం చేస్తాడంటే ఆయన అభివృద్ధి చేస్తూ ఉంటుండే ఆయన. అది ఆయన బాధ్యత. ఎందుకంటే సమస్తం ఆయన దగ్గర ఉంది, డబ్బు ఆయన దగ్గర ఉంది, ధనమైన అన్ని ఆయన దగ్గరనే ఉన్నాయి. నీకు నాకు ఏం కావాలనో ఆయన ఇస్తా అంటున్నది కదా. నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో చూడండి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క విషయంలో కదా ఏమంటుండు, నిన్ను గురించి నీ బోధ గురించి నువ్వు జాగ్రత్త పడమంటున్నాయన. చూడండి ప్రభు నీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక నువ్వు జాగ్రత్తగా ఉండలేకపోతుంది, నీ తప్పు నా తప్పది. నేను జాగ్రత్తగా ఉండలేకపోతే నా తప్పది కదా. చూడండి పౌలు ద్వారా అక్కడ సంఘానికి రాయబడుతుంది, తిమోతికి రాయబడుతుంది లెటరు. ఇప్పుడు మనందరికి వస్తుంది లెటరు కదా. మన సేవ గురించి మనమే జాగ్రత్త పడాలంట. నా కోసం నేనే జాగ్రత్త పడాలి, దేవుని దగ్గర, సేవ దగ్గర, చెప్పే దగ్గర, ఎక్కడైనా సరే నాకు నేనే జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే నేను నష్టపోతా. జాగ్రత్త లేకపోతే నేను నష్టపోతా, నిందా పాలైతే అక్కడ, అవమాన పాలైతే అక్కడ నేను. కాబట్టి మన కోసం వస్తుంది ఈ వాక్యం, మన కోసం చెప్పబడుతుంది ఒక మాట. ఆనాడు చెప్పబడ్డ వాక్యం ఈనాడు చెప్పబడుతుంది అంటే ఎవరైనా కరెక్ట్ లేరేమో కదా, ఎవరైనా చూసుకుని ఎక్కడైనా బయటకు వెళ్తురేమో, వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళమంటుండే ఆయన. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా చెప్పమంటుండే ఆయన, చూసుకొని చెప్పమంటుండే ఆయన కదా. నిన్ను గురించి నువ్వు జాగ్రత్త చూసుకోవాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ముందు ఏం చేయాలంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తొందరపడదంట, నిలకడగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి చెప్పమంటున్నాడు, నిలకడగా ఉండు, తొందరపడకు. సేవని విషయంలో, దేవుని విషయంలో తొందరపడకు, సేవ విషయంలో తొందరపడకు. ఏ విషయంలో అయినా సరే తొందరపడ్డావనుకో కదా నీకు అర్థం కావవి. నువ్వు నిదానంగా చూసుకుంటా పోతేనే అర్థమైతే, తేటగా చూసుకుంటూ పోతేనే అర్థమైతే కదా. బాగా చూడాలంట, 2 సార్లు కాదు 3 సార్లు చూడాలా, 3 సార్లు కాదు ఇంకోసారి 4 సార్లు చూసినా పర్వాలేదు. కానీ నీకు అర్థం కావాలి ఏం చదువుతున్నావు నువ్వు, ఏం చెప్తున్నావు నువ్వు, ఎక్కడ చెప్తున్నావు నువ్వు, ఏ పొజిషన్ లో నువ్వు చెప్తున్నావు వాక్యం, ఏ మీటింగ్ లో నువ్వు చెప్తున్నావు వాక్యం. నువ్వు జాగ్రత్తగా చూసుకొని చెప్పమంటున్నాను కదా. నువ్వు ఇట్లా వేస్తే ఏమైందంట, నిన్ను రక్షించుకుంటావంట, నీ బోధన రక్షించుకుంటావా అంటే చూడండి వినిన వారు కూడా రక్షించుకుంటావాడు.
చూడండి ఇక్కడ 3 వస్తున్నాయి ఇక్కడ చదవమది. నీవు ఇలాగ చేసి నిన్నును చూడండి, నిన్నును అంట నీ బోధను వినువారిని నువ్వు రక్షించుకుంటావంట. చూడండి ప్రభువు నీకు నాకు మనందరికి చెప్తున్నాయన కదా, ఇవన్నీ నువ్వు పాటించినవనుకో ఏం చేస్తావంట, నిన్ను నువ్వు రక్షించుకుంటావంట. నీ బోధ నీ వాక్యము నా వాక్యం ఎవరైతే వింటురో వాళ్ళని మనం రక్షించుకుంటామంట. చూడండి ప్రభు నామానికి మహిమ కలుగును విషయంలో. కాబట్టి నువ్వు కానీ నేను కానీ మనమందరము కానీ నమ్ముకున్న ప్రతి ఒక్కరు కానీ ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద డిపెండ్ అయి ఉండాలి, ఆయనని ఆధారం చేసుకుని నడవాలి. మనుషులంగా ఆధారం చేసుకుని నడవాల్సింది, మనుషుల మీద ఆధారపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన మీద ఆధారపడి నువ్వు ఉండు, నీకేం కావాలో దేవుడు ఇస్తా అంటుండే ఆయన. కాబట్టి నీ బోధ నీవు ఎవరైనా చెప్తున్నావు వాళ్ళందరూ రక్షింపబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని నువ్వు అన్ని పాటించావంటున్నాను. ఇవన్నీ నువ్వు సాధకం చేసుకుని పోతే నీ సేవ ఫలిస్తుంది, నీ సేవ కాపాడబడుతుంది, నీ కుటుంబం కాపాడబడుతుంది, నా కుటుంబం కాపాడబడుతుంది, నేను చేసే సేవ కూడా కాపాడబడుతుంది కదా. దేవుని మాటల్లో మరి మనతో మాట్లాడింది ఆయన. కాబట్టి ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళందరూ పాటించాలి, ఎవరైతే దీన్ని అనుసరించలేరో వాళ్ళందరూ అనుసరించలాగాల కదా, నడుచుకోవాలి. ముఖ్యంగా నమ్ముకున్న అందరికీ దేవుడు తోడును గాక. దేవుని విషయంలో ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఇలా ప్రార్థన చేసుకుందాం. సోదరు దేవా, గొప్ప దేవుని వందనాలు చేసినటువంటి ఈ యొక్క వాక్యం చెప్పబడడానికి వందనాలు శోభ. చెప్పబడ ప్రతి ఒక్క వాక్యం పాటించాలా, దాన్ని పట్టుకుని నడుచులాగా మీరు మాకు సాయం దయచేసి విడుదల దయచేయండి. మమ్మల్ని మేము కాపాడుకోవాలా, మా సేవను కూడా మేము కాపాడుకోవాలి శోభ, మా బోధనను మేము కాపాడుకోవాలి శోభ. మీరే మాకు సాయం దయచేసి విడుదల దయచేసి మమ్మల్ని మేము ముఖ్యంగా మేము సాధకం చేసుకోవాలి శోభ. మీరే దయచేసి విడుదల దయచేసి మీరు ప్రతి దీన్ని ఆశించి మీరు అక్కడ సిద్ధపరచుకోమని విడుదల దయచేయమని ఏసు ప్రార్థన తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్. సరే. యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్.